హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్వీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మ్యాడ్ స్క్వేర్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఓవరాల్గా మ్యాడ్ మూవీలో ఉన్నటువంటి ఆర్టిస్టులు ఇందులో కూడా కంటిన్యూ అయ్యారనమాట, హీరోలు. అయితే ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ముందే చెప్పేశారు, మీరు లాజిక్ లేవి వెతకమాకండి, జస్ట్ 2 అవర్స్ పాటు మిమ్మల్ని నవ్వెచ్చే ప్రయత్నం చేశాం. కాబట్టి మీరు ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ కోరుకున్నట్లయితే లాజిక్లు ఆలోచించకుండా మూవీ చూడండి అని చెప్పేసి ముందే స్టేట్మెంట్ ఇచ్చేశారు. అందుకు తగ్గట్టుగానే మరి మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే నచ్చిందండి. కాకపోతే పార్ట్ 1 ఇచ్చినంత ఫన్ ఎంటర్టైన్మెంట్ లేకపోయినా ఓవరాల్గా గుడ్, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కథ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్లో లడ్డు క్యారెక్టర్ ఉంది కదండి, ఆ క్యారెక్టర్కి పెళ్లి సెట్ అవుద్ది అనమాట. అయితే తను వాళ్ళ ఫ్రెండ్స్ని పిలవడండి, కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎట్టగడ తెలిసిపోయి వాళ్ళు తన మ్యారేజ్కి వస్తారనమాట. కరెక్ట్గా తాళి కట్టే టైంకి పెళ్లి కూతురు పారిపోద్దండి. పెళ్లి కూతురు పారిపోయిన తర్వాత మనోడు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అయితే ఫ్రెండ్ని కూల్ చేయడానికి మిగతా ఫ్రెండ్స్ వాడిని లడ్డుగాని తీసుకుని గోవాకి వెళ్తారనమాట. అక్కడ వీళ్ళు ఒక రాబరీ కేసులో ఇరుక్కుంటారండి. ఇది ఒక డైమండ్ చోరీ అవుద్ది, దానికి సంబంధించి పోలీసులు గ్యాంగ్ వాళ్ళు వీళ్ళ వెనకాల పడతారనమాట. ఫైనల్గా ఆ డైమండ్ ఎవరు దొంగిలించారు, ఏమైంది, మరి పారిపోయినటువంటి అమ్మాయి ఎక్కడుంది ఏంటన్నది, మరి మన లడ్డూకి మళ్ళీ మ్యారేజ్ జరిగిందా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆడియన్స్ని ఫుల్గా నవ్వించటమే పనిగా పెట్టుకున్నాడండి దర్శకుడు. ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నార్నేర్ నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ముగ్గురు కూడా తమ క్యారెక్టర్స్కి న్యాయం చేశారండి. తమ పాత్రల పరిధి మేరకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి బాగా ట్రై చేశారు. అది చాలా చోట్ల బాగా వర్కౌట్ అయింది కూడా. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే భీమ్స్ అందించినటువంటి మ్యూజిక్ పర్లేదండి, బాగానే ఉంది. కాకపోతే ఆయన ఇంకొంచెం బెటర్గా మంచి అవుట్పుట్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా మ్యూజిక్ పర్లేదు. నూలి నవీన్ గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. మూవీ లెంగ్త్ 2 అవర్స్ కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఎడిటింగ్ మరీ ముఖ్యంగా ఆ కామెడీ సన్నివేశాలు బాగా నవ్వుకునేలాగా ఉన్నాయంటే మాత్రం నూలి నవీన్ గారి ఎడిటింగ్ కూడా ఒక కారణం అని చెప్తాను. ఓవరాల్గా ఎడిటింగ్ ఈజ్ గుడ్. శ్యామ్ దత్ అందించినటువంటి సినిమాటోగ్రఫీ కూడా బాగుందండి. మరీ ముఖ్యంగా గోవా లొకేషన్స్లో ఆ సన్నివేశాలన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. అట్లాగే ఈ సినిమాకు ఉన్నటువంటి ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి తమన్ గారు అందించినటువంటి బీజిఎం అండి. అది కూడా చాలా బాగా సెట్ అయింది. మరీ ముఖ్యంగా కామెడీ సీన్స్లో తమన్ గారి బీజిఎం హిలేరియస్గా ఉంటుంది. ఓవరాల్గా తమన్ గారు చాలా మంచి బీజిఎం అందించారని చెప్పాలి. ఇక డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారి విషయానికి వస్తే ఇది ఆయనకి ఫస్ట్ సినిమా అండి. ఫస్ట్ సినిమా అయినా కానివ్వండి, ఎక్కడా కూడా ఏ విధంగా తడబడకుండా చాలా బాగా తీశాడు. అందులోనూ ఒక మూవీ పార్ట్ 1 హిట్ అయిందంటే సెకండ్ పార్ట్ మీద చాలా అంచనాలు ఉంటాయి. మరి ద్వితీయ విఘ్నాన్ని ఈ మూవీ అధిగమించిందని చెప్పాలి. అందుకు ముఖ్య కారణం డైరెక్టర్ కళ్యాణ్ గారని చెప్తాను. ఆర్టిస్టుల నుంచి ఫన్ రాబట్టుకోవడంలో డైరెక్టర్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారని చెప్తాను. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.